నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసిన. ఈ రోజు డేట్ వచ్చేసి 6th September 2024 అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. ఫైనలీ మనకైతే టాలెస్ట్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహం మన హైదరాబాద్లో తిరంగా అసోసియేషన్ వాళ్ళదనమాట. టోటల్ హైట్ వచ్చేసి 54 feet. ఇంకా కొద్దిసేపట్లో మనకు విగ్రహం కూడా రివీల్ అయిపోతుంది. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడాలి. అట్లనే నేను మన కంప్లీట్ కమిటీ మెంబర్స్తో కూడా మాట్లాడిపిస్తాను. మన రమేష్ భాయ్, సాయి భాయ్, డాన్ భాయ్ కూడా ఇక్కడ ఉన్నాడు. అన్న నమస్తే, జై శ్రీరామ్. సో ఫైనలీ మన వినాయకుడిని అయితే రివీల్ చేయబోతున్నాం. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై బోలో గణేష్ మహారాజ్ కి, గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి. మన తిరంగా యూత్ అసోసియేషన్ 2024 విగ్రహం అన్వీలింగ్ చేస్తున్నారు. జై జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా మంగళ మూర్తి. సో ఫ్రెండ్స్, ఫైనలీ మన తిరంగా యూత్ అసోసియేషన్ వినాయకుడు అన్వీల్ అయిపోయినాడు. ఈసారి 54 feet హైట్, ది టాలెస్ట్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహం ఇన్ కంప్లీట్ హైదరాబాద్. చూస్తున్నారు కదా, ఈసారి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది విగ్రహం. నేను తర్వాత మన కమిటీ మెంబర్స్తో కూడా మాట్లాడతా. సో ఫేస్ కూడా చూసుకోవచ్చు. ఈసారి కూడా విగ్రహం తయారు చేసింది మన కొత్తకొండ నాగేష్ అన్న. జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరికీ కంగ్రాచులేషన్స్. సూపర్ సూపర్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఫైనలీ మన తిరంగా యూత్ అసోసియేషన్ వినాయకుడు రివీల్ అయిపోయాడు. సో చూస్తారు కదా, టాలెస్ట్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఇన్ హైదరాబాద్. అన్న అందరికి నమస్తే, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా మంగళ మూర్తి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను సాయి బాయ్ ఇంకా రమేష్ భాయ్ కంప్లీట్ టీమ్తోనైతే మాట్లాడతా. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మన తిరంగా యూత్ అసోసియేషన్ విగ్రహం అయితే రివీల్ అయిపోయింది. ది టాలెస్ట్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఇన్ కంప్లీట్ హైదరాబాద్. సో మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనమాట. కంప్లీట్ టీమ్ ఉన్నది. అన్న అందరికీ నమస్తే, జై బోలో గణేష్ మహారాజ్ కి. వన్స్ అగైన్ గణపతి బప్పా మంగళ మూర్తి. సాయి భాయ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అండ్ థ్యాంక్ యూ రమేష్ భాయ్, భయ్యా మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సో ఎట్లయితే ప్రతి సంవత్సరం మీరు నన్ను ఇన్వైట్ చేస్తారో, ఈసారి కూడా భయ వాళ్ళు అయితే ఇన్వైట్ చేశారు. సో చెప్పాలి సాయి భాయ్, ఈసారి ఎంత హైట్లో ఉంది మన విగ్రహం అండ్ ఈసారి ఏ రూపంలో వస్తున్నది? ఆల్రెడీ మనకి రివీలింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది భయ్య. ఇప్పుడు మనకి తెలంగాణలో సెకండ్ టాలెస్ట్ వినాయకుడు, కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీలో టాలెస్ట్ వినాయకుడు ఇన్ తెలంగాణ, కంప్లీట్ 100% ఎకో ఫ్రెండ్లీ శ్రీ కాలభైరవ రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. ద 54 feet మహాగణపతిని మనం చూడవచ్చు ఇక్కడ. ఎస్ అన్న. అండ్ ఇంకోటి, ఈసారి కూడా మీరు పండుగకు ఒకరోజు ముందే దర్శనంకి అయితే మన వినాయకుని విగ్రహం రెడీ చేయించేసారు. సో నాగేష్ అన్న ఈసారి ఎన్ని రోజులలో కంప్లీట్ చేసిన వర్క్? ఈసారి స్పెషల్ థ్యాంక్స్ టు నాగేష్ అన్న అండ్ టీమ్ అన్న. చాలా ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ ఒక 15-20 days మనకి రెయిన్ డిలేస్, కొన్ని ప్లాన్ డిలేస్ వల్ల కొంచెం డిలే అయినా కూడా 15-16 daysలో మనకు కంప్లీట్ అవుట్పుట్ వచ్చేసింది మనకి. ఓకే ఓకే అన్న. సో అన్న రేపు మరి ఏ టైంకి ఉంటుంది పూజ? రేపు ఈవినింగ్ 6:30కి మనకు పూజ స్టార్ట్ అవుతుంది అన్న. 6:30కి కొన్ని చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. రేపటి ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోతుంది మనకి. ఓకే అన్న, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, మీది లక్కీ నంబర్ 9 అని చెప్పినుండే. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని భయ వాళ్ళు అయితే ఈసారి 54 feet చేసారన్నమాట. లాస్ట్ టైం మన విగ్రహం 45 feet ఉండే, డైరెక్ట్గా అయితే 9 feet ఇంక్రీజ్ అయిపోయింది మనకు హైట్. సో ఇంకా చెప్పాలన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది టాలెస్ట్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహం ఇన్ కంప్లీట్ హైదరాబాద్? సో మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి సాయి. చాలా హ్యాపీగా ఉందన్న. మేము కూడా అనుకోలేదు ఇంత రీచ్ వస్తుందని. ఈసారి అన్న 18 year సెలబ్రేషన్లో మనం ఈసారి శ్రీ కాలభైరవ రూపంలో మనం విగ్రహం తయారు చేసాం. 54 feet మహాగణపతిని తయారు చేసాం. తెలంగాణలో సెకండ్ టాలెస్ట్ విగ్రహం అండ్ కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహంలో మన తెలంగాణలో టాలెస్ట్ విగ్రహం ఉంటుంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న, ఎందుకంటే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు రివీల్ అవర్ బప్ప మన మహాగణపతి. మీకు స్పెషల్ థ్యాంక్స్ అన్న, మాకు ఇంత హైప్ క్రేజ్ మీ వల్లనే మాకు స్టార్ట్ అయింది. మాకు యాక్చువల్గా అంతా బప్ప ఆశీర్వాదం అన్న. ఫ్రెండ్స్, ఇక్కడ కోయిన్సిడెన్స్ ఏంటంటే యాక్చువల్గా మన కాలభైరవకి వాహనం వచ్చేసి కుక్క. ఎట్లయితే మనకు శివునికి నంది ఉంటుందో
మన విష్ణుమూర్తికి గరుడమారది ఉంటాడో అట్లా ఇక్కడ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన కుక్ అయితే ఉందన్నమాట. సో యాక్చువల్గా సాంస్క్రిట్ లో పేరేందన్నా శునకం. సో యాక్చువల్గా కుక్క కూడా అనొద్దు, శునకం. సో మనకైతే కాలభైరవకి వాహనం వచ్చేసి శునకం అనమాట. లోపల కూర్చుంది అండ్ రివీలింగ్ అప్పుడు కూడా అది మంచిగా అయితే ఎంజాయ్ చేసింది అనమాట. సో చెప్పాలి సాయిబాయ్ ఈసారి స్పెషల్ 54 feet 18 years. సో మీరు అన్నట్టు భయ వల్ల లక్కీ నెంబర్ 9. సో 9 బాగా కలిసి వచ్చింది అనమాట. 54 అడుగులు అంటే టోటల్ 9 వస్తుంది. 5 + 4 9. 18 years 1 + 8 9 అట్లా 9 విగ్రహాలు. సో ఎన్ని రోజులు మనం పూజలు అందిస్తాం స్వామివారికి, ఎప్పుడు మనకి నిమజ్జనం ఉంటుంది అన్న? ఈసారి మనకి కంప్లీట్ 11 days పూజలు అందించి 12th day మనకి నిమజ్జనం ప్రోగ్రామ్ ఉంటుంది అన్న. ఓకే అన్న, ఇంత పెద్ద విగ్రహం చేయాలంటే చాలా ఫండింగ్ కావాలి. మరి ఎవరైనా ముందుకు వచ్చారు అన్న, ఎట్లా మరి ఫండింగ్ ఎట్లా చేయొచ్చు మన అసోసియేషన్కి? ఫండింగ్ చాలా ఇష్యూ ఉందన్న మనకు. ఇప్పటికైతే దేవాలయం మేము మా టీం వరకు మేము కొలాబరేట్ చేసుకొని మేము చేసుకుంటాము. ఓకే, మీరు ఏమైనా ఫండింగ్ ఇవ్వాలనుకుంటే మన QR కోడ్ కానీ మీకు మన ఫోన్పే నెంబర్. సో ఫ్రెండ్స్, నేనైతే డిస్క్రిప్షన్లో మన మండపం లొకేషన్ షేర్ చేస్తా, అట్లనే UPI ID కూడా మెన్షన్ చేస్తా. మీకు నచ్చినంత అయితే మన స్వామివారికి డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా నిష్టగా పూజలు చేస్తారు అండ్ ఇంత పెద్ద ఎకో ఫ్రెండ్లీ విగ్రహం చేయాలంటే కూడా చాలా కాస్ట్లీ. ప్రస్తుతానికి అయితే ట్రెండ్ నడుస్తుంది ముంబై గణపతులు అనేసి. కంప్లీట్గా అయితే అవన్నీ POP ఐరన్ వాడతారు. బట్ వీళ్ళు నేచర్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఇంత పెద్ద విగ్రహం చేశారు. స్వామివారు కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ స్టాండింగ్ పొజిషన్, టోటల్ 6 చేయిలు. ఒక చేయిలో వచ్చేసి మనకు రుద్రాక్ష మాల ఉన్నది, ఇంకో చేయిలో లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మనకు నాగం పాము, అట్లనే మిగతా 4 చేయిలలో అస్త్రాలు ఉన్నాయి, త్రిశూలము, అట్లనే గొడ్డలి, ఇంకా మన విష్ణు చక్రము. అండ్ స్వామివారి తొండం కూడా చాలా పెద్ద కూడా నీట్గా వచ్చిందన్న. టోటల్ ఎంత టైం పట్టిందన్న కలరింగ్ చేయడానికి ఇంత పెద్ద విగ్రహానికి? 5 రోజులు పట్టింది. 5 రోజులు. ఓకే. అండ్ కంప్లీట్ వర్క్ అన్న? అంటే కంప్లీట్ వర్క్ కోసం అన్నని మనం శిల్పిని మెచ్చుకోవాలా. ఓకే, నాగేష్ అన్న మెచ్చుకోవాలా. వాస్తవానికి చాలా లేట్ అయింది స్టార్ట్ చేయడము. ఆయన ఎక్కువ మందిని వర్కర్స్ ఇక్కడ పెట్టి మొత్తం కంప్లీట్ అయింది. సో నాగేష్ అన్నతోనే మీరు ఇది 4వ సంవత్సరం జర్నీ. 4 సంవత్సరాలు. ఇంకోటి ఏంటంటే భయ వచ్చేసి ముద్రాజ్ అనమాట. నాగేష్ అన్న కూడా ముద్రాజే, అది తెలియదు ఇద్దరికి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పిన. సో మేబీ ఆ బాండింగ్ కూడా నడుస్తుంది అన్న. సో ఇంకా చెప్పాలన్న, మరి భక్తులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి అంటే మేము ఒక్కటే చెప్పదలుచుకున్నామన్నా, అంటే మేము ఇంత పెద్ద విగ్రహాలు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ సైడ్ మూవ్ అవుదాం అందరం. మన కల్చర్ని మనం కాపాడుకుంటూ ఎకో ఫ్రెండ్లీ సైడ్ మూవ్ అవుదాము. ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాన్ని మేము ఎకో ఫ్రెండ్లీ విగ్రహం పెట్టుకోగలుగుతున్నామంటే మనం పెట్టే గలీలో 5-10 విగ్రహాలు కూడా మనం పెట్టుకోవడం ఇంత మ్యాటర్ కాదు. ఎగ్జాక్ట్లీ. మనం ఎందుకంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్లా ఏపిస్తారా ఏపీరా అనేది ఒక సస్పెన్సే నడుస్తుంది ఇంకా. సో మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ఎకో ఫ్రెండ్లీ పెట్టుకుంటే, ఎవరితో ఇష్యూస్ ఉండవు. సో మేము అందరికీ యువత అందరికీ మెసేజ్ చేయవలసింది అయితే అందరూ ఎకో ఫ్రెండ్లీ సైడ్ పోవండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. అన్న యాక్చువల్గా నేను ఒక పాయింట్ ఎప్పుడో చెప్పాల్సింది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మామూలుగా వినాయకుని పండుగ అనేది స్టార్టింగ్ ఏంటంటే జనవరిలో వస్తుంది, మాఘీ గణపతి. మన ఈ వినాయకుని పండుగ అనేది బాల్ గంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేశారు 1890s. సో అందరు ఐకమత్యం ఉండాలి, మనం కలిసి పండుగ చేసుకోవాలి. ఎందుకంటే బ్రిటిష్ అప్పుడు కలవనీయదు అనమాట. సైంటిఫిక్ కూడా చూసుకుంటే కూడా వినాయకులు అనేది ఎండాకాలంలో తయారు చేస్తారు మట్టితోని. సో వర్షాకాలం కంటే ముందు పూడకాలు తీస్తారనమాట చెరువు. సో చెరువుల నుంచి తెచ్చిన బంకమట్టితో విగ్రహం తయారు చేస్తారు. సో చెరువుల నుంచే మట్టి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు వినాయకుని పండుగ కూడా మనకు ఎప్పుడు వస్తుంది? వర్షాకాలం టైంలో వస్తుంది. సో వర్షాకాలం టైంలో ఫుల్ నీళ్ళు నిండుతాయి. సో ఇది మనం గడ్డి మట్టి అన్నిటితో మనం తయారు చేస్తాం కదా విగ్రహం. సో ఎక్కడి నుంచి అయితే మట్టి వస్తున్నదో చెరువు నుంచి అక్కడికే మన వినాయకుడు వెళ్ళిపోతుంది గంగమ్మ ఒడిలోకి. సో ఆ వినాయకుని తయారు చేసినప్పుడు ఏవైతే సామాగ్రి వాడతారో అవి కూడా మనకు చేపల కడగడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో నేచర్ నుంచే వస్తుంది విగ్రహం, నేచర్కి వెళ్ళిపోతున్నది. సో ఇది ఒక పాయింట్ అన్న. లాస్ట్ టైం నాకు ఒక అన్న చెప్పినుండే. అందుకనే మేము కూడా అదే చెప్తున్నాం అన్న, ఎకో ఫ్రెండ్లీ సైడ్ మూవ్ అయితే మనం పర్యావరణాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఎస్ అన్న. సో కలుద్దాం అన్న. థ్యాంక్స్ అలాట్. మళ్ళీ నేను మధ్యలో వస్తాను పూజ టైంలో. గణేష్ మహారాజ్ కి. సో ఫ్రెండ్స్, నా స్పెషల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి రావాలి, స్వామివారి దర్శనం చేసుకోండి. చాలా ట్రెండ్ అవుతుంది ఈసారి కూడా. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను. అండ్ 12 రోజులకు స్వామివారిది ఇక్కడ గ్రాండ్ నిమజ్జనం ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. సో థ్యాంక్స్ అలాట్ అన్న అందరికి. అండ్ హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్. వన్స్ అగైన్ జై గణేష్ మహారాజ్ కి, బోల్ గజానన్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళమూర్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.